నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా మైండ్ పనిచేస్తుందో తెలియదు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక ఏరియా నుంచి ముగ్గురు నలుగురికి సర్పంచ్గా కంటెస్ట్ చేసే కార్యక్రమంని వీరు తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అయితే దీనిపైన ఇది పద్ధతి కరెక్ట్ కాదని ఆ యొక్క ఊరి వాళ్ళందరూ కలిసి కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. దాంతో హైకోర్టు దానిపైన ఆ ఏరియా కాడికి సర్పంచ్ ఎన్నికలకు స్టే విధించింది. మనం నిన్ననే దీని గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు ఇంత సడన్గా స్థానిక ఎన్నికలు పెట్టేశారంటే ఇందులో ఏదో తిరగాసే ఉంది అనుకుని మనం అనుకున్నాం. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొన్ని కార్యక్రమాలు కూడా చూసినాం. వీళ్ళ తొందరపాటు, ఏదో ఫాస్ట్గా గెలిచేయాలి తొందరగా, మళ్ళీ గ్యాప్ దొరికితే ప్రజలు మళ్ళీ మర్చిపోతారు, మనల గురించి చెడుగా మాట్లాడుకుంటారని రేవంత్ రెడ్డి తొందర ప్రాసెస్ని ముందుకు నడిపించాడు. అందులోనూ కొన్ని ఏరియాలల్లో స్థానిక ఎన్నికల్లో డైరెక్ట్గా ఏం చేసేశారు, ఏకగ్రీవం ప్రకటించేశారు కొన్ని లక్షలతోటి. సరే, అది పోని ఈ కోర్టు స్టే ఎందుకు విధించింది, అసలు జరిగింది కథ ఏంది, ఇందులో కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పులేమున్నాయి, దానిపైన కోర్టు ఏ విధంగా స్పందించిందో ఒక్కసారి ఈ ఏరియాని కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సర్పంచ్ ఎన్నికపై హైకోర్టు స్టే, పంచాయతీ రిజర్వేషన్లపై ఆగ్రహం. మహబూబ్ పట్నంలో 6 ఎస్టీలకే సర్పంచ్. చూడండి, మహబూబ్ పట్నంలో 6 ఎస్టీలట, ఎస్టీలకే సర్పంచ్, 3 వార్డులు రిజర్వేషన్ల కేటాయింపుపై అసంతృప్తి. మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. 6 ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్. ఇక చూసారా, 6 ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక్క సర్పంచ్ అంట. విచిత్రంగా అయింది వినడానికి కూడా. 3 వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇక వాళ్ళ మీద మండిపాటు కూడా పడడం కూడా జరిగింది. విడ్డూరం కదా, 6 ఓటర్లపైన ఒక సర్పంచ్ అంట, 3 వార్డులు. మళ్ళీ దీనిపైన సర్పంచ్ని ఏ విధంగా నియమించారు, ఏ పద్ధతి పరంగా నియమించారు, ఈ కథ ఏంది, ఈ వ్యవహారం ఏంది అనుకుని కోర్టు దానిపైన అక్కడ వరకు ఎన్నికలు జరగకుండా స్టే విధించింది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు వీళ్లకు తలా తెలియదు, తోకా తెలియదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రిజర్వేషన్లు కేటాయించడం. మరి ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా ఓట్లని గుర్తించి ఏ ఊర్లలో ఏ విధంగా రిజర్వేషన్ కల్పించి ఏ విధంగా ఎంతమంది ఉంటే సర్పంచ్గా నియమించాలి, ఒకవేళ లేకుంటే ఆ ఊరిని తీసుకెళ్ళి ఏ గ్రామ పంచాయతీ కింద చేర్చాలి అనేది క్లియర్ కట్గా ఉండేది. మరి దాన్ని బట్టి అయినా వీళ్ళు ఫాలో కాలేదు. వీళ్ళకి నచ్చినట్టుగానే, వీళ్ళకు ఉద్దేశించినట్టుగానే ఏదనిపిస్తే ఆ తీరుగా వీళ్ళు ఎన్నికలకు సిద్ధం పెట్టేస్తే ఇక్కడ కోర్టు దానిపైన ప్రభుత్వం మీద విరుచుకుపడ్డం కూడా జరిగింది. ఈ మహబూబ్పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఎందుకు విధించిందంటే 6 ఓటర్లు ఉన్న చోట ఎస్టీలకు ఒక సర్పంచ్ అంట. ఈ చిత్రమైన ముచ్చట ఎవరైనా చూస్తే నవ్వుతారు. కానీ ఇది 6 ఓటర్లు, అందులోనూ 3 వార్డు స్థానాలు, వారి మీద ఏ విధంగా మీరు ఎన్నికల్ని ముందుకు తీసుకుపోతారు, ఏ విధంగా వాళ్లకు స్థానిక ఎన్నికలు కానీ వాళ్ళ మీద ఏ విధంగా వర్తిస్తుంది. అక్కడ పబ్లికే లేరు కదా, అక్కడ ఓటర్లే లేరు కదా. 6 ఓటర్లపైన ఒక సర్పంచ్ ఏంది, అలా ఎలా నియమించారు, ఎన్నికల కమిషన్ ఏమి నిద్రపోతుందా, మీకు తెలియదా అనుకుంటూ దానిపైన మండిపడడం కూడా జరిగింది. తెలివితొక్క పని అంటారు దీన్ని. అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఆదరబాదరగా తొందరగా అని మొన్ననే చీరలు ఇచ్చేసాం, మరి మళ్ళీ ఫాస్ట్గా మహిళా సంఘాలని చెప్పి అదో వడ్డీ లేని రుణాలు అదో కొత్త డ్రామా తెరలేపినాం. ప్రజలు తొందరగా చైతన్యవంతం కాకముందే ఈ చీరల సంబరాల్లో ఉన్నప్పుడే ఫాస్ట్గా ఎలక్షన్ పెట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ మనల్ని ప్రజలు రైతు బంధు యాద్ చేసుకుంటారు, రైతులకు 500 బోనస్ యాద్ చేసుకుంటారు. ఫాస్ట్గా అయిపోవాలి. లేకుంటే ప్రజలు మళ్ళీ గల్లబట్టుకొని నీకెందుకు ఓటేయాలి, సర్పంచ్గా ఎందుకు ఓటేయాలి, మాకేం అవసరం, నిన్ను ఓట్లేసి గెలిపించినందుకు ఏం చేసినాం, ఒకసారి ఓటేసినాం, రెండోసారి ఓటేసినాం, ఎల్లకాలం ఓటేస్తూనే ఉండాలన్నా, ఏం కావాలో నీతోటి అయ్యేది ఏంది కాంది ఏంది అనుకుంటూ ప్రజలు మళ్ళీ తిరగబడతారు. అవసరమైతే వాళ్ళు గల్లా పట్టుకుంటారు. దయచేసి ఫాస్ట్గా ఏదంటే ఈ తొందర ఆదరబాదల ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుడు అడుగులు వేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా అదే జరిగింది. వాళ్ళ యొక్క అవినీతి బయటపడింది. 6 ఓటర్లపైన ఒక సర్పంచ్ ఏంది, 3 వార్డుల కథ ఏంది అనేది ఇది బయటపడింది. సో ఈ విధంగా ఎన్నికలకు స్టే విధించడం జరిగింది. ఈ స్థానిక ఎన్నికలపైన ఆ ఏరియా వరకు ప్లస్ ఈ స్థానిక ఎన్నికలపైన పూర్తి స్థాయిలో స్టే విధించడం జరిగింది. అయినా కూడా రేవంత్ రెడ్డి వేటిని పాటించకుండా కోర్టు స్టే విధించినా లేకుంటే కోర్టు స్థానిక ఎన్నికలు పెట్టొద్దని చెప్పినా కూడా ఈయనే మనిషి కాదు. చట్టాలన్నా కానీ
లేకుంటే రాజ్యాంగం అంటే కానీ గౌరవం లేని మనిషి, ఆచరించని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి మంత్రులే అవుతారు. వీళ్ళకు రాజ్యాంగం పట్ల వీళ్ళ నాయకుడేమో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని నేను కాపాడుతున్నాను అనుకుంటూ దేశం మొత్తం కాన్స్టిట్యూషన్ బుక్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఈడ చూసుకుంటే ఆ రాజ్యాంగాన్ని లెక్క చేయరు, ఇటు చట్టాన్ని లెక్క చేయరు, కోర్టుల స్టేని లెక్క చేయరు. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అధికారంలో మనం ఉన్నాం, మనం ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టుగా అతిశయోక్తితోటి ఎక్కువగా ఊహించుకొని ముందుకెళ్తూ ఎవరిని కూడా పట్టించుకోకుండా వెళ్తూనే ఉన్నారు. కానీ బొక్క బోర్ల పడే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. పడతారు, అదే కోర్టు వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో కూడా వేస్తారు. మీరు చూస్తూనే ఉండండి.